మాటలు కోటలు దాటుతున్నాయని పనులు మాత్రం గడప కూడా దాటడం లేదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ కు తిట్లు ఒట్లు మాత్రమే వచ్చని సెటైర్లు వేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. రెడ్డి ఒట్లు పెట్టి మోసం చేస్తాడు అనుకున్నా, పోచారం గారు కూడా మోసం చేసిండు. రేవంత్ రెడ్డి గారి గురించి మనకు తెలియాల్సి, మీకు తెలుసు ఆయన ఒక చిచోరా గాడు, ముఖ్యమంత్రి కాదు మన్ను కాదు, ఒక చిచోరా. ఏం మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడేం ముడతాడో తెలియదు, ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. ఒక చిచోరగాడు మన కర్మ బాగలకి అలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఢిల్లీకి మూటలు పంపుతాడు, నెలకు ఒకసారి పోతాడు, రెన్యువల్ టప్పా వేయించుకుంటాడు, వస్తాడు. ఆయనకి ఇంకేం ఎరకలేదు కదా, ఒకటే ఎరక పైసలు దోసుకోవాలి, ఇక్కడ తీసుకొని మూటలు కట్టాలి, మరి తీసుకుపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీకి పెట్టాలి, దండం పెట్టాలి, తప్ప కొట్టించుకోవాలి, మళ్ళీ రావాలి. ఏం చేసిండు 2.5 ఏళ్ళల్లో? ఒక 4 పనులు చెప్తాడా? చెప్పే ముఖం ఉందా? రెండో వచ్చి ఆయనకు తిట్లు ఒట్లు. తెల్లారలేస్తే మైక్ ఇస్తే కేసీఆర్ని తిడతాడు, లేదంటే దేవుని మీద ఒట్టంటాడు. వస్తుంది, ఛాన్స్ వస్తుంది. పోచారం శ్రీనివాస్ రెడ్డిని రాజకీయ భవిష్యత్తును ఆయన దాన్ని బొందబెట్టుకున్నాడు, బండ కట్టుకొని బాయిలో దింకుండి. మీరు ఆగుర్రా భయ్, మాట్లాడినీరు బండ కట్టుకొని ఆయనే బాయిలో దుంకిండు. మనం ఏం చేసేది లేదు. ఆయనని ఇవాళ దేవుడు కూడా కాపాడలేడు. తెలంగాణ తిరుమల దేవుడు ఉన్నాడు కదా వెంకన్న, ఆ వెంకన్న స్వామి శాపం కూడా ఆయనకు తగులుతుంది. కంపల్సరీ బాన్స్వాడలో గులాబీ జెండా ఎగురుతుంది.